ప్రియమైన రైతులందరికీ నమస్కారం. మిరపతోట వేసే క్రమంలో రైతులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఏ రకం విత్తనాలను కొనాలి అని ఆలోచిస్తుంటారు. సాధారణంగా మార్కెట్లో చాలా రకాల వెరైటీస్ అనేవి మనకి దొరుకుతున్నాయి. అయితే వీటన్నిటిలో బెస్ట్ రకం మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఆగ్రోసియా సీడ్స్ కంపెనీ వారి నూతన మిరప విత్తనాన్ని పరిచయం చేసుకుందాం. ఆగ్రోసియా సీడ్స్ కంపెనీ వారి సాధన రకం మిరప విత్తనాలకు రైతుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని రకాల వైరస్లను తట్టుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని అందిస్తుంది. ఈ సాధన సీడ్ 22 తేజ సెగ్మెంట్ సన్నాలండి. అయితే ఈ కొత్త రకం సీడ్ని వేయొచ్చా లేదా అనే సందేహం అయితే మీరు పెట్టుకోకండి. ఆల్రెడీ ఇంతకుముందు కొంతమంది రైతులకి ఈ సీడ్ని అనేది ఇవ్వడం జరిగింది. వారి నుంచి అయితే సాధన సీడ్స్కి మంచి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఈ సాధన రకం విత్తనాన్ని పెట్టి పంట పండించిన రైతుల యొక్క అభిప్రాయాలు, అలాగే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలను కూడా ఫోన్ చేసి మనకి తెలియపరిచారు. ఆ ఆడియోని కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సీడ్ గురించి రైతు మాటల్లో తెలుసుకుందాం. హలో, మాది దొండపాడండి. దొండపాడండి. చెప్పండి. ఈసారి మిర్చి వేసారంట కదా, ఎట్లుందండి అది? ఏ మిర్చి మీకు ఏ కావాలి? ఆగ్రో వేసే వాళ్ళేగా? అవునండి. బాగుంది, చాలా బాగుంది. ఎట్లా గుబ్బకి నల్లికి అసలు బొబ్బర అనేది అసలు రాదు. నల్లికి కూడా 8 రోజులకి 9 రోజులకి మందు కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అది మామూలుగా మందులు పిచ్చి పిచ్చికి కొట్టే పని లేదు. ఎకరం 30 గంటలు ఈజీగా అవుద్ది. 30 వెళ్తుందండి? 30 అసలు తిరిగేలేదు. నేను నల్లి వచ్చినప్పుడు మందులు ఆపేసా. హలో, అచ్చు ఎంతలో పెట్టారు సార్? అచ్చు 28 వేసాం కానీ 30 వేసుకుంటే. ఏ పొలం మీది సార్? పొలం ఏం పొలం? పొలం నల్లరేగడే. నల్లరేగడ అయితే 30 వేసుకోవచ్చు. 30 20 వేసుకోవచ్చు. ఎట్లా వేసారండి? నర్సరీలో వేసారా, మీరే వేసారా? నర్సరీలోనే పెట్టా. నేనే మామూలుగా విత్తనాలు పెట్టుకున్నా. ఆగ్రహేసే వాళ్ళు చాలా బాగుంది. ఓకే ఓకే అండి. 10 ఎకరాలు వేసుకున్నా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమనదు. 8 రోజులకి 9 రోజులు కొట్టుకోవచ్చు మందు. నేనేం చేశానంటే ఇది నల్లి రాగానే ఒకసారి కొట్టేసి ఆపేసా మందు. ఓకే సార్. ఫస్ట్ కోత 3 ఎకరాలు 70 దాకా దిగింది. రెండోసారి ఒక 10 క్వింటాలు 30 క్వింటాలు అట్ట అవుతాయి. అయితే అసలు నల్లిగా అప్పుడు కొట్టినట్టు అయితే కాపు వచ్చింది. అసలు ఫస్ట్ రాలా కాపు, అంత కాపు వచ్చింది. తర్వాత నేను వదిలేసా, ఎందుకు లేని ఎండలు పెరుగుతున్నాయి. అంటే నేను అప్పుడు కనుక కంటిన్యూస్ గా కొట్టినట్టు అయితే 4 రోజులు 4 సార్లు అప్పుడే వచ్చేది ఆ కాపు. మళ్ళీ 50 క్వింటాలు కాసే కాపు వచ్చింది. ఏ నెలలో వేయచ్చండి? నల్లరేగడైతే సెప్టెంబర్ 15 వినాయక చవితికి వేసుకోవచ్చు. కోసే జనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కాయ కలర్ గానీ మార్కెట్ లో రేటు గానీ అంతా బానే ఉంటది. రేటు ఓకేనండి మార్కెట్ లో? 13,700 పడ్డాయి మరి గుంటూరులో. ఇప్పటి వరకు మీరు సాధన సీడ్ గురించి రైతు చెప్పినటువంటి మాటలను కాల్ రికార్డింగ్ ద్వారా విన్నారు. అయితే మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీరు రైతులను అడిగి తెలుసుకోవచ్చు. ఆగ్రోసియా సీడ్స్ కంపెనీ వారి సాధన రకం విత్తనాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను దేవి ఐబిఎం కంపెనీ వారు మార్కెటింగ్ చేస్తున్నారు. సీడ్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సాధారణంగా మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక ఎకరానికి 8 నుంచి 10 ప్యాకెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ రకం సాధన విత్తనాలకి 8 ప్యాకెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి 10 గ్రాముల బరువు ఉంటుంది. అలాంటివి 8 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతుంది ఒక ఎకరానికి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఒక 10% డిస్కౌంట్ అయితే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దూర ప్రాంత ప్రజలకు డెలివరీ సౌకర్యం కలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మిగతా రైతులకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.